మన భారతదేశంలో సామాజిక వ్యయంలో అంటే సోషల్ ఎక్స్‌పెండిచర్‌లో, సోషల్ ఎక్స్‌పెండిచర్‌లో ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉందండి. అంటే టాప్ ప్లేస్‌లో ఉంది. సో, ఈ సోషల్ ఎక్స్‌పెండిచర్ సామాజిక వ్యయం అంటే ఏంటి? సోషల్ ఎక్స్‌పెండిచర్ మీనింగ్ అనేది ఎలా ఉంటుందంటే క్యాష్ బెనిఫిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బెనిఫిట్స్ గాని, లేకపోతే ఆహ్, డైరెక్ట్ ఇన్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ గూడ్స్ గాని, లేకపోతే గూడ్స్ చేస్తున్నప్పుడు అంటే డిస్కౌంట్స్ ఇవ్వడం గాని. సో, ఇవన్నీ గూడాను క్యాష్ బెనిఫిట్స్ ఎస్పెషల్లీ ఇవన్నీ గూడాను సామాజిక వ్యయంలోకి వస్తుందనమాట. సో, క్యాగ్ చెప్తుంది. అంటే ఈ సామాజిక వ్యయం అనేది ఏపీ అనేది అగ్రస్థానంలో ఉందని ఎవరు చెప్పారంటే క్యాగ్ చెప్తుందండి. క్యాగ్ అంటే ఎవరంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. క్యాగ్. ఓకే. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో, యాక్చువల్‌గా ఐఏఎస్ ఆఫీసర్‌లు ఈ క్యాగ్ అవుతారండి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చిన క్యాగ్ ఎవరంటే తెలిసిన విషయమే కదా! ముర్ము. జీసీ ముర్ము ప్రెజెంట్ క్యాగ్ అండి ఇతను. అలానే మనం ఆర్టికల్ నంబర్ 148ని కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కోసం ఎక్కువగా డిస్కస్ చేస్తాం కాబట్టి ఆర్టికల్ నంబర్ 148 అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. అలానే సో, క్యాగ్ ఏం చెప్తున్నారంటే క్యాగ్ గణాంకాల ప్రకారం సామాజిక వ్యయంలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాలు చేసిన వ్యయాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, సెకండ్ ప్లేస్‌లో గుజరాత్ ఉందన్నమాట. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి గుజరాత్. థర్డ్ ప్లేస్ ఎవరని అంటే కేరళ. థర్డ్ ప్లేస్ కేరళ అనేసరికి మనం చూసుకోవచ్చనమాట. ఫస్ట్ ప్లేస్ ఆటోమేటిక్‌గా ఆంధ్రప్రదేశ్ అయితే ఉండడం జరిగిందనమాట. సో, ఫోర్త్ ప్లేస్ అయితే తమిళనాడు అండ్ ఫిఫ్త్ ప్లేస్‌లో తెలంగాణ ఉండడం అయితే మనం గమనించవచ్చు. సో, సామాజిక వ్యయం అనేసరికి మీకు తెలుసు కదా! సోషల్ ఎక్స్‌పెండిచర్, క్యాష్ బెనిఫిట్స్ ఇవ్వడం ఇవన్నీ గూడాను. అలానే గూడ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం అవన్నీ గూడాను గవర్నమెంట్ ఎప్పుడైతే ఇస్తుందో అలాంటి విషయాలు సామాజిక వ్యయంలోకి వస్తాయన్నమాట. సో, సామాజిక వ్యయం అనేది ఎవరు లెక్కిస్తారంటే క్యాగ్ లెక్కిస్తుంది. ఇప్పుడున్న క్యాగ్ ఎవరంటే జీసీ ముర్ము గారు. సో, ఇతను 148 ఆర్టికల్ ప్రకారం ఎలక్ట్ అవుతారు. ఇతని రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్‌కి ఇవ్వడం జరుగుతుంది. మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండగా, సెకండ్ స్థానంలో గుజరాత్ ఉంది. థర్డ్ కేరళ ఉంది. ఫోర్త్ తమిళనాడు అండ్ ఫిఫ్త్ తెలంగాణ ఉండడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఏపీ రైతు అయిన నారాయణప్ప. నారాయణప్పకు కర్మవీర చక్ర అవార్డు అయితే లభించిందండి. ఇతను చూడండి ఇతనే నారాయణప్ప. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి అండి ఇతను. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన నారాయణప్ప అనే సన్నకారు రైతన్నమాట. సన్నకారు అంటే ఇక్కడ భూ కమతం అనేది చాలా తక్కువగా ఉండే రైతన్నమాట. అతనికి ఎంత ఉందంటే కేవలం 30 సెంట్స్ అన్నమాట. 30 సెంట్లు మాత్రమే ఉంది. గానీ ఆ 30 సెంట్లలో ఏడాది పొడుగునా అంటే కంటిన్యూయస్ ఇయర్‌లో వాళ్ళు వివిధ రకాలైన పంటలు పండిస్తూ సంవత్సరానికి దాదాపుగా 5,000 పెట్టుబడితో రూ. 2,00,000 వరకు సంపాదిస్తున్నారండి. ఈ రైతు పండిస్తున్న వినూత్న పద్ధతిని ఇంకాగ్నో ఐక్యరాజ్య సమితి, ఆర్ఎక్స్ కర్మవేర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ కర్మవీర చక్ర పురస్కారం అయితే లభించింది. ఇది ఇంపార్టెంట్. అంతర్జాతీయ కర్మవీర చక్ర ఎవరికి లభించిందంటే నారాయణప్పకు. అలానే క్వెషన్స్ ఎలా ఫార్మ్ చేయొచ్చు అంటే ఈ కింది వాటిలో ఎవరికి అంతర్జాతీయ కర్మవీర చక్ర రీసెంట్‌గా లభించిందంటే నారాయణప్ప. నారాయణప్ప ఏ జిల్లాకు చెందినవాడు? అనంతపురం. అలానే అతను ఇన్నోవేటివ్‌గా థింక్ చేసిన ఒక సిస్టమ్ పేరేం పేరంటే ఏటీఎం అండి. ఎనీ టైమ్ మనీ అన్నమాట. సో, ఈ అవార్డు ప్రముఖ క్రీడాకారుడు ఎవరిచ్చారంటే రాహుల్ ద్రావిడ్, అలానే గోపీచంద్, దివంగత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కళారంగంలో కాజోల్ అందుకున్నారన్నమాట. సో, ఈ అవార్డుతో పాటుగా కర్మవీర గ్లోబల్ ఫెలోషిప్ 2023, 2024 కూడా అందించనున్నారు. తన 30 సెంట్ల భూమిలో 20 రకాల పంటలు పండిస్తూ ఏటీఎం ఎనీ టైమ్ మనీ విధానాన్ని అవలంబిస్తున్నాడు. దీన్ని చూసి చుట్టుపక్కల ఉన్న దాదాపుగా 3,500 మంది రైతులు అతన్ని అనుసరించడం మొదలుపెట్టారనమాట. సింపుల్‌గా ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ ఎలా ఫార్మ్ అవుతుందంటే అంటే ఈ కింది వాటిలో అంతర్జాతీయ కర్మవీర చక్ర అవార్డు అయితే లభించింది. ఏ జిల్లాకు చెందిన అతను. అలానే ఏటీఎం అనే సిస్టమ్ అనేది ఏంటి? రీసెంట్‌గా వచ్చిన ఏటీఎం అంటే ఏంటి? ఏటీఎంని ప్రవేశపెట్టినవాడు ఎవరు? అలానే ఈ అవార్డ్ అనేది ఎవరెవరు ఇస్తున్నారు? ఏ ఏ కంపెనీస్ ఇస్తున్నాయంటే ఇంకాగ్నో అండ్ ఐక్యరాజ్య సమితి, ఆర్ఈఎక్స్, కర్మవీర గ్లోబల్ ఫెలోషిప్. ఓకే. వీళ్ళందరూ కలిపి ఈ అవార్డ్ ఇవ్వడం అయితే గమనించవచ్చు. సో, ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇలాంటి పర్టిక్యులర్ టాపిక్ మీద. 2023 నవంబర్‌లో గోవాలో జరిగిన నేషనల్ గేమ్స్‌లో 37వ జాతీయ క్రీడల్లో గోవాలో జరుగుతున్నాయండి. ఈ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ చెందిన క్రీడాకారులు ఇద్దరు 2 పతకాలు గెలుచుకున్నారండి. అందులో మహిళల్లో 4x10 రిలే అన్నమాట. ఫైనల్ ఏపీ చెందిన భవాని, జ్యోతి ఎర్రాజీ
జ్యోతి ఎర్రాజీ ఇంపార్టెంట్ అండి. జ్యోతి ఎర్రాజీ అని గుర్తుపెట్టుకోండి. ఈ జ్యోతి ఎర్రాజీ విజయం సాధించి బంగారు పథకాన్ని పొందడం జరిగిందనమాట. అలానే మహిళల జావెలిన్ త్రోలో భాగంగా రష్మి శెట్టి కాంస్యం పొందింది. అలానే 2 పథకాలు కలుపుకొని ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం 13 పథకాలైతే సాధించడం అయితే మనం గమనించవచ్చు. ఆ 13 పథకాల్లో అందులో 4 గోల్డ్ ఉన్నాయండి. 2 కాంస్యం ఉన్నాయండి. 7 రజతం ఉన్నాయండి. అందులో ఈ పర్టిక్యులర్‌గా నేషనల్ గేమ్స్ ఈ గోవా 2023లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంతంటే 16వ స్థానం అండి. ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంతంటే 16. కానీ 16వ స్థానం గానీ, మొదటి స్థానం ఎవరంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మహారాష్ట్ర అండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మహారాష్ట్ర. తర్వాత సెకండ్ ప్లేస్ అనేది సర్వీసెస్ వాళ్ళు గెలుచుకున్నారండి. సర్వీసెస్ అంటే ఎవరైతే ఆర్మీ, ఈ నేవీ అలానే కొన్ని ఆర్మ్డ్ ఫోర్స్‌లో ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ సెకండ్ ప్లేస్ అయితే గెలుచుకోవడం తెలుసుకోవచ్చు. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి హర్యానా అండి. హర్యానా. మన 16థ్ ప్లేస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ 16థ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ అయితే మహారాష్ట్ర. అది గుర్తుపెట్టుకోండి. నవంబర్‌లో ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఒక కొత్త ఇనిషియేటివ్ అయితే పట్టుకొని రావడం జరిగిందండి. ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో. ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో జనవరిలో జరుగుతున్నాయండి. జనవరిలో మనకి జరుగుతున్నాయి. బట్ ఇది నవంబర్‌లో అయితే డిసైడ్ అవ్వడం అయితే మనం చూడొచ్చు. అందుకోసం నవంబర్ కరెంట్ అఫైర్స్‌లో మనం చదువుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో రాష్ట్రంలో విద్యార్థులను క్రీడలపై మక్కువ పెంచడానికి సరికొత్తగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించిందనమాట. సో, ఆడుదాం ఆంధ్ర అనే ఒక ఈ టైటిల్‌కి ట్యాగ్ ఏంటంటే ఇది అందరి ఆట. ఇది అందరి ఆట. అలానే దీనికోసం ఈ నెల 27 నుండి వివిధ రాష్ట్రంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించారు. ఈ క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు వివరాలు తెలుసుకున్నారు. అలానే వీటి కోసం ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించడం జరిగింది. ఈ యాప్ ద్వారానే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే జరపడం అయితే మనం గమనించవచ్చు త్రూ వాలంటీర్ల ద్వారా. మన రాష్ట్రంలోని వాలంటీర్ల ద్వారా. అలానే డిసెంబర్ 15 నుండి జనవరి 26 వరకు 5 క్రీడా విభాగాల్లో 2.99 అంటే దగ్గర దగ్గర 3,00,000 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. 3,00,000 మ్యాచ్‌లు అంటే ప్రతి విలేజ్‌లో ఆయా ప్రాంతంలో ఉన్న ఒక వాలంటీర్లు గాని, వాళ్ళ యొక్క 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడాను ఆ గేమ్ ఆడితే అలాంటప్పుడు ఎన్ని గేమ్స్ అంటే 2.99 లక్షల గేమ్‌లండి. చాలా పెద్దది. 2.99 లక్షల గేమ్‌లయితే నిర్వహించున్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, యోగా వంటి వివిధ పోటీలయితే పెట్టనున్నారనమాట. 15 సంవత్సరాలు పైబడిన బాలబాలికలు యాప్‌ల ద్వారా, వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికోసం 1.50 లక్షల వాలంటీర్లు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. అలానే దాదాపు 35 లక్షల మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఎంతమందండి? 35 లక్షల మందనమాట. అంచనా పిల్లల్లో క్రీడాకారులు కూడా క్రీడల వైపు ప్రోత్సహించడానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి క్వెషన్స్ ఎలా రైజ్ అవుతాయి? ఆడుదాం ఆంధ్రాకి ట్యాగ్‌లైన్ ఏంటి? ఇది మన అందరి ఆట. అలానే ఆడుదాం ఆంధ్రాలో నియర్‌గా ఎన్ని గేమ్స్ ఆడించొచ్చు? 2.99 లక్షల గేమ్స్ అనమాట. అలానే ఈ కనీస వయసు ఎంత? ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్‌కి ఉండవలసిన కనీస వయసు ఎంత? 15 సంవత్సరాలు. సో, అలానే ఈ ఆడుదాం ఆంధ్ర అనే దానికి అక్కడ వీటి యొక్క మస్కట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్లాక్ బక్ అండి. కిట్టు. బ్లాక్ బక్ కిట్టు అండి. అతని పేరేం పేరంటే కిట్టు. కిట్టు మస్కట్ అనమాట. ఇది కూడా క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇలా క్వెషన్స్ అడిగే అవకాశం ఉందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ చూసుకున్నట్లయితే నర్సులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎన్ఎంసీతో పాటుగా ఏపీఎస్ఎస్డిసి ఒక అవేర్నెస్ ఎంఓఏ అయితే కుదుర్చుకోవడం అయితే మనం చూడొచ్చండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నథింగ్ బట్ ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఓకే. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ నర్సులు మరియు మిడ్వైవర్స్ కౌన్సిల్‌కి ఏపీఎన్ఎంసీ ఆంధ్రప్రదేశ్ నర్స్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్‌తో అంతర్జాతీయ నియామకం కోసం నర్సులకి శిక్షణ ఇవ్వడానికి, అలానే మిడ్ లెవెల్ హెల్త్ కేర్ అసిస్టెంట్‌లకి శిక్షణ ఇచ్చేందుకు ఒక ఎంఓఏ అయితే మాత్రం అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఎవరెవరి మధ్యన అంటే ఏపీఎన్ఎంసీ. ఏపీఎన్ఎంసీ తెలుసు కదా! ఆంధ్రప్రదేశ్ నర్స్ అండ్ మిడ్‌వైఫ్స్ కేర్. అలానే ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ యూ నో వెరీ వెల్. సో, అలానే ఏపీఎస్ఎస్డిసి సహకారంతో ఓఎంసీఏపీ మరియు
ఏపీఎన్ఆర్టీఎస్ వంటి వివిధ వాటాదారులు అంతర్జాతీయ నియామకాల్లో ప్రోత్సహించడం కూడా కృషి చేయొచ్చు అనమాట. ఇలా ఈ ప్రయత్నంలో భాగంగా ఎంఓయుపై సంతకాలు అయితే చేయడం జరిగింది. ఎంయుఓయు నథింగ్ బట్ ఒక ఒప్పందం అనమాట, అవగాహన ఒప్పందం మీద సంతకాలు అయితే చేయడం జరిగింది. అలానే ఏపీఎన్ఎంసి నర్సులు, నర్సింగ్ విద్యార్థులు మరియు నిరుద్యోగ యువతులకి ఆరోగ్య సంరక్షణ రంగంలో వివిధ నైపుణ్యం శిక్షణ కార్యక్రమాలు కూడా అందించడానికి వీళ్ళు ట్రై చేయడం అయితే గమనించవచ్చు. అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధి అవకాశాల కోసం, వరల్డ్ వైడ్గా ఉన్న ఆపర్చునిటీస్ కోసం కొంతమంది నిరుద్యోగ యువతకి ఈ నర్సింగ్ టైంలో అంటే వాళ్ళకి శిక్షణ ఇచ్చి సో వాళ్ళకి ఉద్యోగాలు తెప్పించడమే అనమాట వీరి యొక్క మెయిన్ అనమాట. ఏపీఎన్ఎంసి అండ్ ఏపీఎస్ఎస్డిసి అనమాట. ఇది రెండు గుర్తుపెట్టుకోండి. అలానే నెక్స్ట్ టాపిక్ ఎలాంటి అంటే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయొచ్చు అంటే కింది వాటిలో రీసెంట్గా నర్సుల శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎన్ఎంసి దేనితో ఎంఓయు కుదుర్చుకున్నది అని క్వశ్చన్ అడగచ్చు. లేదా డిఫరెంట్గా అంటే రివర్స్లో అడగచ్చు. సో ఇలా దేనితో కుదించుకున్నది అని మాత్రం చెప్పినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. నర్సులతో శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎన్ఎంసి ఏపీఎస్ఎస్డిసి అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం అయితే మనం చూడొచ్చు. ఏఎంఆర్ మరియు యాంటీబయాటిక్స్ భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సుకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది హోస్టింగ్ ఇవ్వబోతుందండి. ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్, అనమాట. అలానే నెదర్లాండ్ చెందిన ఏఎంఆర్ ఇన్సైట్స్, యూకే చెందిన కేటిఎన్ అలానే ఏఎంఆర్, అలానే జర్మనీకి చెందిన గ్లోబల్ ఏఎంఆర్ హబ్ను సహకారంతో నవంబర్ 8-9 తేదీన యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ మరియు యాంటీబయాటిక్స్ భవిష్యత్తుపై కీలకమైన అంశంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ కౌన్సిల్కి నిర్వహించబోతుందన్నమాట. ఒక సమిట్ అయితే నిర్వహించడం అయితే మనం చూడొచ్చు. ఎక్కడంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో. ఈ సదస్సులో 6 దేశాలకు చెందిన సుమారు 40 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు ప్రొఫెసర్స్ అయితే 2 రోజుల పాటు, ఎప్పుడంటే 8-9 తేదీన 2 రోజుల పాటు చర్చలు అయితే అంటే నథింగ్ బట్ డిస్కషన్ అయితే జరగడం అయితే మనం గమనించవచ్చు. అలానే హెల్త్ కేర్ మరియు లైఫ్ సైన్స్ రంగంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన యాంటీబయాటిక్స్ కోసం వారి యొక్క భవిష్యత్తు కోసం ఇక్కడ డిస్కస్ చేయడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఇలాంటి ఆర్టికల్స్లో క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే రీసెంట్గా ఏఎంఆర్ మరియు యాంటీబయాటిక్స్ భవిష్యత్తులో అంతర్జాతీయ సమిట్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ యూనివర్సిటీ హోస్టేజ్ ఇచ్చింది? ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. సో కేటీఎన్ అనేది ఏ దేశానికి చెందింది? నెదర్లాండ్కి చెందిన ఏ కంపెనీ ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో యాంటీబయాటిక్స్తో మనకి అంటే ఒక ఒప్పందం అనేది కుదుర్చుకుంది? సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి. సో ఏఎంఆర్, కేటీఎన్ ఎక్కడండి? ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అయితే ఒక ఇంటర్నేషనల్ సమిట్ అయితే జరిగింది. యాక్చువల్గా జరిగింది. దీనికి నియర్లీ ఎంతమంది ఎన్ని దేశాల శాస్త్రవేత్తలు అంటే 6 కంట్రీస్ అండి, 6 దేశాల శాస్త్రవేత్తలు అయితే ఈ పర్టికులర్ ఈ సమిట్లో పార్టిసిపేషన్ అయితే చేయడం అయితే మనం గమనించవచ్చు. నరసాపురానికి చెందిన విలియం క్యారీ, జాన్ విలియం క్యారీ అండి. జాన్ విలియం క్యారీ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారండి. సో ఈ నెల 3, 4, 5 తేదీన ఢిల్లీలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా సదస్సులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం చెందిన జాన్ విలియం కేరీ రూపొందించిన ఆవిష్కరణకి రాష్ట్రపతి అవార్డు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. కేరీ ఏం చేసిందంటే చిరుధాన్యాలపై ఉండు 7 పొరలను తొలగించడానికి ఒక పరికరాన్ని కనుగొనడం అయితే మనకి, అంటే మిల్లెట్స్ ఉంటాయి కదండి, ఈ మిల్లెట్స్ మీద ఉన్న 7 లేయర్స్ని తీయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే కనిపెట్టడం జరిగింది. దానికి కారణంగా ఈవిడికి నరసాపురం చెందిన విలియం క్యారీ గారికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అయితే రావడం అయితే మనం గమనించవచ్చండి. సో ఫుడ్ వరల్డ్ ఇండియా సదస్సులో ప్రపంచం మొత్తం మీద 200 మంది తాము తయారు చేసిన ఆవిష్కరణలు పరిచయం చేశారు. అందులో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తికి లభించడం ఎంతో గర్వకారణమని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఇవ్వడం చెప్పొచ్చు అనమాట. అలానే ఎవరండి? నరసాపురం చెందిన ఒక వ్యక్తి. ఇలాంటి ఈ ఆర్టికల్స్లో క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే రీసెంట్గా ఫుడ్ వరల్డ్ ఇండియా సదస్సులో ఆంధ్రప్రదేశ్ చెందిన ఏ వ్యక్తి అవార్డు అందుకున్నారు అంటే సింపుల్గా చెప్పాలండి, జాన్ విలియం కేరీ. ఓకే, జాన్ విలియం కేరీ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 3 ప్రతిష్టాత్మక గోల్డెన్ అవార్డ్స్ అయితే కైవసం చేసుకుందనమాట. ఆర్ఐఎన్ఎల్
నథింగ్ బట్ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్. నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అఫీషియల్ నేమ్ ఏంటంటే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అనమాట. ఈ స్టీల్ ప్లాంట్కి మనకి 3 గోల్డెన్ అవార్డు అయితే రావడం జరిగింది. ఆ 3 గోల్డెన్ అవార్డు అనేది ఎవరిచ్చారు అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చైనాలో ఎక్కడంటే బీజింగ్లో జరిగిన క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ 2023కి అంతర్జాతీయ సదస్సులో 3 ప్రతిష్టాత్మకమైన బంగారు అవార్డులు అయితే గెలుచుకుంది. గోల్డెన్ అవార్డ్స్ అయితే గెలుచుకోవడం మనం గమనించవచ్చు. స్పెషల్ బార్ మిల్ ఎక్కడండి? స్పెషల్ బార్ మిల్లో, అలానే బ్లాస్ట్ ఫర్నెస్ అండ్ స్టీల్ మైల్డింగ్ షాప్లో ఈ మూడిట్లో గోల్డెన్ అవార్డ్స్ అయితే రావడం జరగవచ్చు అనమాట. అలానే వహిస్తున్న క్వాలిటీ సర్కిల్ టీంకు టెస్లా ర్యాంకర్స్ మరియు అభ్యుదయ్ కూడా ఈ అవార్డులు అయితే రావడం గమనించవచ్చు. స్పెషల్ బార్, బ్లాస్ట్ ఫర్నెస్ అండ్ స్టీల్ మైల్డింగ్, సో ఇందులో కూడాను మనకి గోల్డెన్ అవార్డ్స్ అయితే రావడం చూడొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే రీసెంట్గా చైనాలో బీజింగ్లో జరిగిన క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్లో అంతర్జాతీయ సదస్సులో కింది వాటిలో ఏ కంపెనీ ఆర్ ఏ ఇన్స్టిట్యూషన్ అనేది గోల్డెన్ అవార్డ్స్ 3 ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ అవార్డ్స్ అనేది పొందడం జరిగింది. నథింగ్ బట్ RAINL, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనమాట. దిస్ టైప్ ఆఫ్ కైండ్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో 23 క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2023లో ఎస్వికి 351 నుండి 400 స్థానాన్ని పొందిందన్నమాట. క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో 2024లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 451 నుండి 500 ర్యాంక్ని సాధించడం జరిగిందనమాట. దక్షిణాసియాలో క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో పొందడంలో దక్షిణాసియాలో 125 ర్యాంక్ అండి. అలానే వరల్డ్ అయితే చూసుకుంటే 451 ర్యాంక్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఈ రకమైన అత్యంత సమగ్రమైన ర్యాంకింగ్లు ఆసియా అంతటా ఉన్న అత్యుత్తమ సంస్థలను వెలుగు చూస్తాయన్నమాట. ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సో అలా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అలానే విద్యా సాధన, అంతర్జాతీయ చలనశీలత, అలానే కెరీర్ అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఎక్కడైనా ప్రేరేపిత వ్యక్తులు అంటే నథింగ్ బట్ మోటివేషనల్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ సామర్థ్యం అంటే తన యొక్క డ్రీమ్స్ని నెరవేర్చడానికి ఈ యూనివర్సిటీస్ ఎంతవరకు సాయం చేస్తాయి దీన్ని బట్టి కూడాను క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దీంతో అంటే దీనిలో క్వశ్చన్స్ ఎలాగంటే రీసెంట్గా జరిగిన క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో కింది వాటిలో ఏ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ చెందిన ఏ యూనివర్సిటీ అనేది చోటు సంపాదించుకుంది అంటే గీతం యూనివర్సిటీయా, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీయా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీయా, లేకపోతే నన్నయ్య యూనివర్సిటీ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని క్వశ్చన్స్కి అలా క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఈ ఆర్టికల్లో విశాఖపట్నం ఏపీ మెడిటెక్ జోన్కి అంతర్జాతీయ కాంగ్రెస్ నిర్వహించనుందనమాట. ఏపీ మెడిటెక్ జోన్లో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ని నిర్వహించడం జరిగింది. ఇంటర్నేషనల్ కాంగ్రెస్ దేనికంటే అంటే ఈ మెడికల్ ఫీల్డ్కి సంబంధించినంత వరకే ఉంటుందన్నమాట. ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో అయితే మనం జరగడం చూడొచ్చు. 2022 జూన్లో ప్రారంభమైన ఈ పనులు నవంబర్ 9కి పూర్తవుతాయి అన్నమాట. సో ఎక్సోసిటీగా 4 కాన్ఫరెన్స్ హాల్లు, బోర్డ్ రూమ్లు ఉన్నాయి ఈ పర్టికులర్గా మెడిటెక్ జోన్లో. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమై తొలి రోజు 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజనీరింగ్, హెల్త్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఈ కాంగ్రెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే మనం గమనించవచ్చు. ఈ నెల నవంబర్ 13వ తేదీన ఈ సదస్సు అయితే జరగనుందండి. ఈ సదస్సు అంటే విశాఖపట్నం ఏపీ మెడిటెక్ జోన్కి అంతర్జాతీయ కాంగ్రెస్ సదస్సు అయితే నవంబర్ 13వ తేదీన అయితే జరగనుందనమాట. ఈ సదస్సుని అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు గ్లోబల్ క్లినికల్ ఇంజనీరింగ్ అలయన్స్ రెండు కూడాను జాయింట్గా అయితే మనం నిర్వహిస్తున్నాయని చెప్పొచ్చు. ఏంటంటే అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అలానే గ్లోబల్ క్లినికల్ ఇంజనీరింగ్ అలయన్స్ రెండు కూడాను. ఈ సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు హాజరయ్యారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఇంటర్నేషనల్ కాంగ్రెస్ కాబట్టి ఎక్కడంటే వైజాగ్లో. సో దీనికి సంబంధించినంత వరకు క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే రీసెంట్గా ఏపీ మెడిటెక్ జోన్ అనేది అంతర్జాతీయ కాంగ్రెస్ ఏ సిటీలో నిర్వహించారంటే విశాఖపట్నం. అలానే ఏ సమిట్స్ అనేవండి రెండు అంటే ఏ ఇన్స్టిట్యూషన్స్ అనేది జాయింట్గా వర్క్ అయ్యాయంటే చెప్తే అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అలానే గ్లోబల్ క్లినికల్ ఇంజనీరింగ్ అలయన్స్ రెండు కలిపి ఈ విశాఖపట్నంలో ఉన్న ఇంటర్నేషనల్ కాంగ్రెస్లో అయితే పార్టిసిపేషన్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ని డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీసీగా మార్చనున్నారండి. రాయలసీమలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ని దివంగత నేత రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన డాక్టర్ ఎంవి రమణారెడ్డి అనే పేరు మీద పెట్టనున్నారు. ఎంవి రమణారెడ్డి. సో రాయలసీమ ప్రాంతంలో నేలకి విజ్ఞప్తి మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. రాయలసీమ ప్రాంతానికి రమణారెడ్డి కృషి వల్లనే థర్మల్ ప్లాంట్ వచ్చింది.
1994లో ఏర్పాటైన ఈ పవర్ ప్లాంట్ సామర్థ్యం ఎంత అంటే 1650 మెగావాట్స్. ఎప్పుడండి? 1994లో. ఏ పవర్ ప్లాంట్ అండి? రాయలసీమ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. ఏ పేరు మీద మార్చబోతున్నారు? ఎంవి రమణారెడ్డి, డాక్టర్ ఎంవి రమణారెడ్డి, ఎంవీఆర్ అని పేరు పెట్టబోతున్నారు అనమాట ఈ పవర్ ప్లాంట్కి. రీసెంట్గా జరిగిన ఒక సర్వే ప్రకారం విదేశాల్లో అత్యధిక సంఖ్యలో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారండి. ఇటీవల అధ్యయనం ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో విదేశీ విద్యలో అగ్రగామిగా నిలవడం అయితే జరిగిందండి. టాప్ 1 ప్లేస్లో ఉండడం అయితే, అంటే మ్యాక్సిమం ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుండే చదువుల కోసం విదేశాలకు వెళ్ళడం అయితే మనం గమనించవచ్చు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్నారు. రెండు రాష్ట్రాలు కలిపి మొత్తంగా 12.5%. 12.5% ఉండడం అంటే తెలుగు వాళ్ళు ఎంతమంది అంటే 12.5% అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. బియాండ్ బర్డ్స్ అండ్ బౌండరీస్ అనే ఒక సంస్థ ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం విద్యార్థులు ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా మరియు యునైటెడ్ కింగ్డమ్స్కి వెళ్తున్నారు. జర్మనీ, కర్గిస్తాన్, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్లు కూడా న్యూజిలాండ్లు కూడా అభివృద్ధి చెందుతున్న గమ్యస్థానాలకి చేరుకున్నాయి అన్నమాట. ఎక్కువగా డెస్టినేషన్ ఏంటంటే యూఎస్ అండి. యూఎస్ తర్వాత ఎవరండి? కెనడా అండి. కెనడా తర్వాత ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా తర్వాత యూకే, నథింగ్ బట్ లండన్ అండి. సో ఈ పర్టికులర్ ఈ 4 కంట్రీస్కి ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఎంతంటే 12.5% ఆంధ్ర పీపుల్ మాత్రం ఉండడం అయితే గమనించవచ్చు. ఆంధ్ర ఇన్ ద సెన్స్ ఆఫ్ తెలుగు పీపుల్ అయితే ఉండడం అయితే గమనించవచ్చండి. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసిన వారు ఎవరంటే బియాండ్ బర్డ్స్ అండ్ బౌండరీస్ అనమాట. బియాండ్ బర్డ్స్ అండ్ బౌండరీస్. అలానే ఆ రిపోర్ట్ ఏంటంటే ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్. సో ఇలాంటి టైప్ ఆఫ్ అన్ని ఆర్టికల్స్లో ఎలా క్వశ్చన్స్ రావచ్చు అంటే, ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్ అనేది ఎవరు ప్రచురించారు, ఎవరు రిలీజ్ చేశారు? బియాండ్ బర్డ్స్ అండ్ బౌండరీస్. దీనికి కారణంగా ఎంత శాతం ప్రజలు ఎన్ఆర్ఐలుగా మనం స్టడీస్ చేస్తున్నారు అదర్ కంట్రీస్లో అంటే 12.5%. ఎక్కువగా ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి వెళ్తున్నారు? యుఎస్ఏ, తర్వాత ఏ దేశం అయితే కెనడా, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత యూకే. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే, ఏపీలో 32 సాంప్రదాయ ఆహార క్లస్టర్లు అయితే ప్రారంభించడం జరిగింది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే పర్టికులర్గా ఇప్పుడు ఆత్రేయపురమైన పూతరేకులు అని చెప్పి, కాకినాడ గొట్టం గాజు అని చెప్పేసి, మందస కోవా అని చెప్పేసి, బెల్లం చూస్తారు కనకాపల్లి అని చెప్పేసి, మాడుగుల హల్వా అని చెప్పేసి, ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజా, ఓకే. సో పాలకోవా, బందర లడ్డు, తొక్కుడు లడ్డు, సో ఇలాంటివన్నీ కూడాను చాలా ఫేమస్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడాను డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 32 క్లస్టర్ని, కొత్త క్లస్టర్ని, సాంప్రదాయ క్లస్టర్ని అయితే ఆహార క్లస్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆహార క్లస్టర్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ అక్కడ ఎక్కువ షాపులు ఉండి సో పీపుల్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండడం జరుగుతుంది. అలానే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ రూపంలో కూడాను ఎక్కువగా మనకి దీని నుండి, అలానే రైల్వే స్టేషన్లో షాప్స్ పెట్టి చాలా వివిధ పర్సన్స్ని దీనికోసం తెలియజేసి అలానే వాటి యొక్క గ్రోత్ని, వాటి యొక్క ఫేమస్ చేయడానికి ఉపయోగపడడానికి ఈ క్లస్టర్స్ అనేది చాలా ఉపయోగపడతాయండి. ప్రతి ఉత్పత్తిలో ప్రత్యేక బ్రాండింగ్తో అంతర్జాతీయ మార్కెట్ని అయితే ఇది రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ ఆహార క్లస్టర్లు. బట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఎన్ని ఆహార క్లస్టర్ రీసెంట్గా అంటే 32. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. 32 ఆహార క్లస్టర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఎన్ఏఓపి యొక్క 33వ వార్షిక సమావేశంలో గీతం యూనివర్సిటీలో ఆతిథ్యం ఉందన్నమాట. ఇక్కడ గమనించినట్లయితే యాన్యువల్ కన్వెన్షన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైకాలజీ, నేషనల్ అకాడమీ ఆఫ్ సైకాలజీకి సంబంధించిన ఒక 33వ వార్షిక మీటింగ్, నథింగ్ బట్ యాన్యువల్ మీటింగ్ అనేది ఎక్కడంటే గీతం యూనివర్సిటీ. ఇప్పుడంటే ఫిబ్రవరి 14 అండ్ 16లో ఇవ్వడం జరుగుతుంది. బట్ నవంబర్లో రిలీజ్ చేశారండి. నవంబర్లో జరుగుతుందని రిలీజ్ చేయడం వల్ల ఇది కరెంట్ అఫైర్స్ నవంబర్కి చెందుతుంది. బట్ ఇది ఫిబ్రవరిలో మాత్రం ఈ సమిట్ అనేది స్టార్ట్ అవుతుందండి. 2024 ఫిబ్రవరి 14, 16. సో గీతం యూనివర్సిటీ ఎక్కడండి? వైజాగ్. ఫిబ్రవరి 14 నుండి 16 వరకు ఈ నేషనల్ అకాడమీ ఫర్ సైకాలజీ యొక్క 33వ వార్షిక సమావేశం నిర్వహిస్తుందండి. 14 నుండి 3 రోజుల పాటు ఈ 300 మంది జాతీయ మరియు అంతర్జాతీయ సైకాలజీ ప్రతినిధులు అయితే అటెండ్ అవ్వడం అయితే గమనించవచ్చు. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్టికల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, రీసెంట్గా నేషనల్ అకాడమీ ఫర్ ద సైకాలజీ అనేది ఎక్కడ ఆతిథ్యం ఇవ్వచ్చు? గీతం యూనివర్సిటీ. సో దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ గ్రూప్ 2 పర్టికులర్గా. నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే, దేశంలోనే మొదటిసారిగా భూ హక్కుల చట్టం ఆంధ్రప్రదేశ్లో అమలు రానుందన్నమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారండి. 2022 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భారతదేశం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ హక్కుల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు తీసుకురావడం అయితే గమనించవచ్చు. అక్టోబర్ 31 నుండి ఈ చట్టం వర్తిస్తుందండి అని ప్రభుత్వ ఇటీవల జారీ చేసిన జీవో 512లో తెలిపారనమాట.
అక్టోబర్ 31 నుండి. ఈ చట్టం ద్వారా భూమి యజమానులు కొనుక్కునే వారి హక్కులను పూర్తిగా పరిరక్షిస్తుంది. ఈ హక్కుదారులు తప్ప భూమిని ఎవరు విక్రయించడానికి లేదనమాట. ఈ యాక్ట్ ప్రకారం భూ హక్కుదారులు తప్ప. ఈ చట్టం అమల్లో పాటుగా ఏపీ ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైన ప్రధాన కార్యదర్శిని అయితే మనకి దీనికి సంబంధించిన యాక్ట్ సంబంధించినంత వరకు ఒకరిని నియమిస్తారనమాట. భారతదేశంలో మరీ ఇతర రాష్ట్రాల్లో ఎటువంటి యాక్ట్ చట్టం ఎక్కడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భూ యాజమాన్య హక్కుదారులను పరిరక్షించడానికి అంటే నథింగ్ బట్ ప్రొటెక్ట్ చేయడానికి ఈ చట్టం అయితే తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ద్వారా భూ హక్కుదారులు తప్ప ఎవరు వేరే వాళ్ళకి అమ్మడానికి ఛాన్స్ లేదనమాట. దేశంలోనే మొట్టమొదటిసారిగా భూ హక్కుల చట్టం ఆంధ్రప్రదేశ్లో అమల్లో తేనున్నారనమాట. అక్టోబర్ 31 నుండి ఈ అమల్లోకి రావడం అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఏపీ హైకోర్టు ఎస్ఈడిగా నరసింహవర్మ నియమితులయ్యారు. ఇతను నరసింహవర్మ అండి. నరసింహ శర్మ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఎస్జీగా బి నరసింహశర్మ గారు నియమితులయ్యడం అయితే మనం గమనించవచ్చు. అలానే కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ హైకోర్టుకి ఏఎస్జీగా బాధ్యత నిర్వహిస్తున్న శర్మ అదనంగా ఆంధ్రప్రదేశ్ ఏఎస్జీకి కూడా పనిచేయాల్సి వస్తుందన్నమాట. నవంబర్ 16 నుండి 6 నెలలు లేదా కొత్త ఏఎస్జీ నియమించే వరకు ఇతను పదవిలో ఉంటారు. 6 నెలలు లేదా కొత్త ఏఎస్జీ వచ్చినంత వరకు. ఎవరండి? నరసింహ శర్మ ఏంటండి? ఏఎస్జీ అడిషనల్ సాలిసిటర్ జనరల్గా మనం చెప్పుకోవచ్చు నరసింహ శర్మ. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 4,640 కోట్లు పెట్టుబడి పెట్టనున్న పెప్పర్ మోషన్ సంస్థ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రికల్ బస్సెస్ తయారు చేసే ఒక పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ అండి పెప్పర్ మోషన్స్ లిమిటెడ్ అనేది. ఆంధ్రప్రదేశ్లో 4,640 కోట్లతో ప్రముఖ జర్మనీకి చెందిన పెప్పర్ మోషన్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో తయారీ యూనిట్లు నెలకొల్పినట్లు తెలిపిందనమాట. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చున్నట్లుగా పెప్పర్ మోషన్ ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చిత్తూరు జిల్లా పొంగనూరులో అండి. ఎక్కడండి? పొంగనూరులో అయితే ఈ దగ్గర 800 ఎకరాల్లో ఈ పెప్పర్ మోషన్ అయితే స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఈ పరిశ్రమతో పాటు విద్యుత్ బస్సులని, ట్రక్కులని 20 జగావాట్ అవర్తో బ్యాటరీలను తయారు చేయడం కూడా ఈ పెప్పర్ మోషన్ సంస్థలోనే మనం గమనించవచ్చు. ఈ నెల చివరికి పనులు ప్రారంభించి 2025 నాటికి వాణిజ్యపరమైన సంస్థలు ఉత్పత్తి ప్రారంభించనున్నారు. సంవత్సరానికి దాదాపుగా 50,000 బస్సులు ట్రక్కులు తయారు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఎవరు? పెప్పర్ మోషన్ వాళ్ళు. ఈ తయారీ యూనిట్లో దేశంగా ఇతర రాష్ట్రాలకు కూడా కాకుండా అంతర్జాతీయలో కూడా ఎగుమతులు చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం కూడాను ఈ పెప్పర్ మోషన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అండి పెప్పర్ మోషన్ కోసం. దీని క్వశ్చన్స్ ఏమంటే పెప్పర్ మోషన్ సంస్థ అనేది ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో సంస్థ పెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్తే సింపుల్గా చెప్పొచ్చు పొంగనూరు అండి. మనకి చిత్తూరు జిల్లా పొంగనూరులో అయితే 800 ఎకరాలు దీనికోసం కేటాయించడం అయితే మనం గమనించవచ్చు. రీసెంట్గా ఒక సర్వేలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఏపీ 2వ స్థానంలో నిలిచిందండి. హెల్త్ అండ్ వెల్నెస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించినంత వరకు హెల్త్ అండ్ వెల్నెస్లో ఏపీ అనేది సెకండ్ ప్లేస్లో ఉందండి. సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉండడం గమనించవచ్చు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవలు మరింత చేరువలు చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు అయితే రావడం చూడొచ్చు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు దేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిల్చుంటే ఇది రాష్ట్రంలోనూ అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్య సేవలకి అందించడం కూడా మనం గమనించవచ్చు. దేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో దగ్గర 1,60,480 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు అయితే ఉండడం అయితే పనిచేస్తున్నట్లయితే మనం గమనించవచ్చు. ఉత్తరప్రదేశ్లో ఎన్నండి 21,891 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 11,855 ఉన్నాయండి. సో డబుల్ ఉన్నాయి దీనికి చూసినట్లయితే. బట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 11,855 పిహెచ్సీలు అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. సో ఇది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఏపీకి సెకండ్ ప్లేస్ అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి 39వ ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది విజయవాడలో జరిగిందండి. విజయవాడలో ఎక్కడ జరిగిందంటే మనకి ఒక స్టేడియం పేరు వచ్చేసరికి చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం అండి. చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 39వ ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అయితే జరగడం అయితే మనం గమనించవచ్చు. ఎక్కడంటే విజయవాడలో. దీనికి మించి ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే రీసెంట్గా ఏ సిటీలో టేబుల్ టెన్నిస్ అంటే ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది జరిగిందంటే విజయవాడ అని చెప్పుకోవాలి. అక్కడ ఎన్నోదంటే 39వ ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టోర్నమెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి SWCలో 5వ ఎడిషన్లో భారతదేశపు అత్యంత వినూత్నమైన సస్టైనబుల్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్కి శ్రీ సిటీ పొందిందండి. శ్రీ సిటీ ఉంది కదండి. ఆ శ్రీ సిటీ అనేది SWC 5వ ఎడిషన్లో
5వ ఎడిషన్ నథింగ్ బట్ సస్టైనబుల్ వరల్డ్ కాన్క్లేవ్. SWC అంటే సస్టైనబుల్ వరల్డ్ కాన్క్లేవ్ అనమాట. శ్రీ సిటీకి సస్టైనబుల్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్గా ఒక అవార్డు అయితే రావడం జరిగింది. ఈ శ్రీ సిటీ ఎక్కడ ఉందంటే తిరుపతి జిల్లాలో ఉందండి. తిరుపతి జిల్లాలో ఉండడం గమనించవచ్చు. దేశం మొత్తం మీద ఉన్న అన్ని నగరాలకి శ్రీ సిటీకి అవార్డు దక్కడం ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు అనమాట. సో దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎవరంటే అనురాగ్ అనమాట, డాక్టర్ అనురాగ్. సో ఈ సందర్భంలో శ్రీ సిటీలో ఉన్న సుస్థిరమైన పట్టణాభివృద్ధి అండ్ నథింగ్ డెవలప్మెంట్ చర్యలు అన్నీ కూడా ఎలా చేసాం అన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినంత వరకు. అలానే ఈ శ్రీ సిటీ ఎండి ఎవరంటే డాక్టర్ రవీంద్ర అండి. సో శ్రీ సిటీ తిరుపతిలో ఉండడం అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఐఎం వైజాగ్ పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డు అయితే గెలుచుకుంది. ఐఐఎం వైజాగ్ ఏ అవార్డు గెలిచిందంటే పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డు అయితే గెలుచుకోవడం అయితే చూడొచ్చు అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి బెస్ట్ చాప్టర్ అవార్డు అయితే గెలుచుకోవడం అయితే మనం చూడొచ్చు. ఢిల్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం జరిగిన ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్లో ఫెస్టివల్ భాగంగా 2023 ఫెస్టివల్ భాగంగా ఐఎం వైజాగ్ అనేది ఈ అవార్డు అయితే ఎలిజిబిలిటీ వచ్చింది. దీనికి ఈ ఐఎం వైజాగ్ నుండి ఎవరైతే అవార్డు తీసుకున్నారంటే ఎంఎస్ సుబ్రహ్మణ్యం గారండి. ఈ అవార్డు అయితే పుచ్చుకోవడం అయితే మనం గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి డైకిన్ 3వ ఏసీ తయారీ యూనిట్ని ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీలో ప్రారంభించడం అయితే చూడొచ్చు అనమాట. జపాన్ చెందిన డైకిన్ అనే సంస్థ ఏసీ బస్సులు తయారు చేయడంతో ఈ 3వ యూనిట్ని ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారంటే శ్రీ సిటీలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో స్టార్ట్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారండి. ఇది కేవలం 18 నెలల్లోనే తయారు యూనిట్లుగా ఏర్పాటు చేశారని, దీని ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి కల్పించడం కూడాను మనం గమనించవచ్చు. దీనికి సంబంధించినంత వరకు అండి. శ్రీ సిటీ ఏర్పాటు చేసిన యూనిట్లు భారతదేశంలో 3 యూనిట్లు ఉన్నాయన్నారు కదండి. ఫస్ట్ వచ్చేసరికి జైపూర్ అండి. సో జైపూర్. రెండోది వచ్చేసరికి రాజస్థాన్ అండి. రాజస్థాన్. దీన్ని నిమ్రానా అంట. మూడోది వచ్చేసరికి శ్రీ సిటీ అండి. ఈ 3 మనకి ప్లేసెస్లో అయితే మనకి ఈ ఏసీ తయారీ అయితే మనం గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ అదే మన చివరి. మీరు ఇప్పటివరకు వీడియో చూస్తున్నారంటే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీటి యొక్క పీడిఎఫ్ని మా టెలిగ్రామ్ ఛానల్ అయిన విటమిన్ ఐఏఎస్లో అయితే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ go and check Vitamin IAS in Telegram channel, then you will get that PDF about all classes what I done in the YouTube channel. సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుందండి. దయచేసి ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తున్నారంటే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.